ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనము నుండి 22 వచనాల వరకు ధ్యానించుకుందాం. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలమను చోటికి వెళ్ళెను. హిబ్రూ భాషలో దానికి గోల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరియు పీలాతు యూదుల రాజైన నజరుడైన యేసు అను పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హిబ్రూ, గ్రీకు, రోమ భాషలలో వ్రాయబడిన గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్లు వ్రాయము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు నేను రాసినదేమో వ్రాసి తిననెను. ప్రియదేవుని బిడలారా, యేసు ప్రభు వారికి శిలువ మరణము మంజూరు చేయబడిన తర్వాత నిలుటి అలాగే అడ్డుగా ఉన్న కర్రను, శిలువ మ్రాను మరి ఆయన తన శిలువ తనే మోసుకుంటూ గొలుగొత్త కొండ దగ్గర ఉన్న కపాలమనబడినటువంటి చోటికి వెళ్ళారు. హిబ్రూ భాషలో దానికి గొల్గొతా అని పేరు. ఈ కొండపైకి తన శిలువ మోసుకొని ఆయన వెళ్ళడం అనేది లేఖనానుసారంగా జరిగిన ఒక గొప్ప ప్రవచనాన్ని నెరవేర్పు. ఆది కాండములో ప్రభు అయిన యేసుక్రీస్తును ఉద్దేశించి తన్నిన దేవుడు సాతానుతో అంటాడు, స్త్రీ సంతానానికి నీకును వైరము. ఒకరోజు నీవు ఆ స్త్రీ సంతానానికి మడిమి మీద కొడతావు, వాడు నీ తల చితిగా కొడతాడని. ప్రపంచంలో కపాలమనబడిన ఈ యొక్క గొల్గొతా కొండ అది యెరూషలేము సమీపంలో ఉన్నందున యేసు ప్రభువారు శిలువ మోసుకొని ఆ గొల్గొతా కొండ శిఖరానికి వెళ్ళడం అనేది విశేషం. ఆ గొల్గొతా కొండ శిఖరాన ఆయన శిలువ వేయబడ్డం కూడా విశేషంగా మనం చూస్తున్నాం. లేఖనానుసారంగా ఇవన్నీ కూడా నెరవేరింది. ఆ కొండపైన యేసు ప్రభును ఆ కపాలమనబడిన లేక ఆ ఆకారములో ఉన్నటువంటి చోటున యేసు ప్రభుకు శిలువ స్తంభం పైన ఎక్కించి మేకులతో దిగగొట్టి శిలువ నిలబెట్టినప్పుడు అతని కుడివైపు ఒకడు ఎడంవైపు ఒకరు దొంగల్ని, బందిపోటు దొంగలను కూడా యేసు ప్రభుతో పాటు శిలువ వేశారు. ఆయన నేరస్తులలో ఒకనిగా ఎంచబడ్డాడు, కానీ ఆయన నిర్దోషి అయిన వాడు. ఆయన పరిశుద్ధుడు. ఏ నేరము లేని ఆయన నేరస్తుల మధ్య నిందించబడుతూ శిలువ వేయబడ్డం అనేది అది ప్రవచనము యొక్క నెరవేర్పుగా మనము గమనిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక విషయములో యూదులకు, ప్రధాన యాజకులకును, పిలాతుకును చిన్న వాదోపవాదము జరగడం అనేది గమనిస్తున్నాం.
పిలాతు చక్రవర్తి ఆ శిలువ పైన ఒక విలాసము రాయించాడు. ఏంటంటే, యూదుల రాజైన నజరేయుడగు యేసు. యూదుల రాజైన నజరేయుడగు యేసు. ఇవన్నీ వారు పిలాతుకు చెప్పలేదు. వారేమన్నారంటే, నజరేయుడైన యేసు నేను రాజు అని చెప్పుకుంటున్నాడు అని తన మీద నేరారోపణ చేశారు. ఈయన దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు అని తన మీద నేరారోపణ చేశారు. అయితే పిలాతు చక్రవర్తి శిలువ వేయుము అని కేకలేసిన వారి కేకలను బట్టి శిలువ మరణమైతే విధించాడు. కానీ తను నేరమేమిటి, ఏ నేరము ఏ వ్యక్తి చేస్తున్నాడో ఆ శిలువ పైన ఆ నేరము మాత్రమే వ్రాయబడుతుంది. అయితే యేసుప్రభు ఏమి నేరం చేశాడు అంటే, వారు చెప్పినట్టుగా ఈయన యూదులకు రాజు అని చెప్పుకుంటున్నాడు అన్నారు. కానీ కాదు. ఆ రోజు యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా అని పాశ్చాత్య దేశపు జ్ఞానులు, పండితులు, తూర్పు దేశం నుండి వారు వచ్చి ఆయన యొక్క పుట్టుకను అన్వేషిస్తూ ఆయన శరణం వేడాలని ఆనాడు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు యూదుల రాజైన యేసును ఆయన ఎరుగలేకపోయాడు, గ్రహించలేకపోయాడు, కనుక త్రోవ చూపించలేకపోయాడు. కానీ ఈరోజు రోమ సామ్రాజ్యపు అధికారి అయిన పిలాతు చక్రవర్తి గొలుగొత్త కొండ శిఖరాన యేసు ప్రభు వారి యొక్క కలువరి శిలువ పైన యూదులు రాజైన నజరేయుడైన యేసు అనే ఓ చక్కని బోర్డు రాసి ఆ శిలువకు ఆయన దానిని అంటించి యెరూషలేముకు వచ్చిపోయే వారి యొక్క దారి ఆ ప్రక్క నుంచి మార్గం ఉన్నందున అనేక మంది ఆ మార్గంలో వచ్చి పోచూ ఉన్నారు. ఆ మార్గంలో అనేక మంది ప్రజలు మరి ప్రయాణం చేస్తున్నటువంటి వారు ఆ బోర్డు చదవడానికి వీలైనట్లుగా ఒక భాషలో కాదు 3 భాషల్లో ఆ ఒక్క పదమే వ్రాయించాడు. హీబ్రూ భాషలో, గ్రీకు భాషలో మరియు పిలాతు చక్రవర్తి రోమియుడు కనుక తన రోమ భాషలో కూడాను ఆయన వ్రాయించాడు. ఇక మనం గమనించినప్పుడు ఈ 3 భాషల ప్రజలు ఆ ప్రాంతంలో అటు సంచరించినప్పుడు ఆ బోర్డు చదువుతున్నప్పుడల్లా ఈయన దేని కొరకు సిలువ వేయబడ్డాడు అంటే, సిలువ వేయబడిన వాడు ఏదో నేరం చేసిన వాడు కాదు, కానీ నజరీయుడైన యూదుల రాజైన నజరీయుడైన యేసు అనే ఆ మాటను చూసి చదువుతూ అనేక మంది ఆ దారిన వెళ్ళి వస్తూ ఉన్నారు. ఇది ప్రధాన యాజకులకు నచ్చల. వారు అది ఒప్పుకోవట్లేదు. వారేమంటున్నారు అంటే, అయ్యా అలా వ్రాయడం మాకు నచ్చలేదు, నేను యూదుల రాజునని వాడు చెప్పినట్లుగా వ్రాయు. అప్పుడు ప్రధాన యాజకులు చెప్పిన అభ్యర్థనకు పిలాతు చక్రవర్తి నేనేమి రాశానో అది వ్రాశాను, ఇప్పుడు వరకు మీరు చెప్పింది నేను చేశాను, కానీ ఇప్పుడు మాత్రం ఈ విషయంలో నేను ఏవైతే వ్రాశానో అదే ఖాయము. నేను యూదులకు రాజని వారు చెప్పినట్లు మీరు రాయమంటున్నారు, కానీ యూదుల రాజు అని వ్రాయవద్దని మీరు చెప్పిన మాట నేను అంగీకరించట్లేదు. యూదుల రాజైన నజరేయుడైన యేసు అని నేను రాశాని ఆ మాట మాత్రం నేను ఖాయపరుస్తున్నాను. నేనేమి రాశానో ఆ వ్రాత మాత్రమే ఆ శిలువ పైన ఉండాలి అని చెప్పి ఆయన వారికి గట్టిగా హెచ్చరించి పంపించాడు.
పిలాతు నేనేం రాశానో అది వ్రాసి తిని దానిని ఎవరు మార్చడానికి వీల్లేదు. ఎస్, దేవుడు తనకు అధికారం అనుగ్రహించినందున ఆయన సిలువ వేయడానికి ముందుకు వెళ్ళాడు. దేవుడు తనకి అధికారం ఇచ్చినందున అధికారముతో కూడిన మాట ఆ సిలువ మీద వ్రాయించగలిగాడు. యేసు ప్రభు యూదులకు రాజు నేనే అని చెప్పాడని వీరు తెలియచేస్తున్నారు, నేరారోపణ చేయిస్తున్నారు. కానీ పిలాతు చక్రవర్తి మాత్రం అది నేరముగా ఎంచక యూదులకు రాజైన నజరేయుడైన యేసు అని స్పష్టమైన రీతిగా ఆయన వ్రాయించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, లోకము నేరారోపణ చేసి దూషించొచ్చు, కానీ మహోన్నతుడైన దేవుడు నీ గురించి, నా గురించి, మన గురించి ఏవైతే ఆలోచన కలిగి ఉన్నాడో అది మాత్రమే ఆయన మన జీవితంలో సఫలీకృతం చేస్తాడు. యేసయ్య పుట్టినప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడెక్కడని తూర్పు దేశపు జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు. యేసు గొల్గొత కొండపైన చనిపోయినప్పుడు ఆ చిరునామా యేసయ్య మరణము ద్వారా సకల మానవ కోటికి లభించింది. యూదుల రాజుగా పుట్టినవాడు నజరేయుడైన యేసు. ఈరోజు మనందరికీ రాజుగా, సమాధాన రాజుగా, శాంతి రాజుగా ఈ లోకంలోనికి వచ్చిన సమాధానకర్త, అధిపతి అయిన రాజు యేసు ప్రభు. రండి, ఈ యొక్క ప్రశస్తమైన ఆదివారమున దేవుని సంధిలోనికి వెళ్ళి ఆ రాజును ప్రార్థించుదాం, ఆరాధించుదాం. ఇది ఆయన దినము. ఈ ఆదివారము పునరుత్థానుడై లేచిన దినము. మన కొరకు ఈ భూలోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచి మనతో సదాకాలం ఉండుటటువంటి గొప్ప అద్భుతమైన దినము. తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడని జ్ఞానులు ప్రశ్నించిన ప్రశ్నకు ఈరోజు యూదుల రాజు ఎవరు కాదు, నజరేయుడైన యేసు అని మాకు చిరునామా ఇచ్చారు. మీకు వందనాలు. ప్రతి ఒక్కరూ యూదుల రాజుగా లేక రాజాది రాజుగా ఈ భూలోకంలో జన్మించిన ఏకైక మహిమగల దేవుడు, ప్రభు, రాజు మీరే అని స్పష్టంగా మాకు మీరు చూపించి ఉన్నారు. మీకు వందనాలు. ఈ వాక్యాన్ని బట్టి మమ్మల్ని దీవించి ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకునమని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.